మార్క్స్ వార్త 6:13, Mark 6:3. So the anointing is powerful. Yeah. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. శిష్యులు అనేక మంది దయ్యాలను వెళ్ళగొట్టి మరి నూనె రాచి అనేకమైన రోగులను స్వస్థపరుస్తున్నారంట. Many people. మరి శిష్యులకి నూనె లేకపోతే చేయలేరా? ఒక్కొక్కసారి విశ్వాసం దేవుడు అడిగి ఊహించిన దానికన్నా ఎక్కువ చేస్తాడంట. అప్పుడప్పుడు నీ విశ్వాసం వాడాలా. గ్రో యువర్ ఫెయిత్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, అవతల మీద దోసేయక నువ్వు కూడా కొంచెం విశ్వాసంలో ఎదుగు అనండి. Sometimes you can also be smart by telling it's your faith to escape that situation. But remember, you need to grow in your faith. You're getting it? All right. Talk to another and say, grow in your faith. Grow in your faith. అనేక దయ్యాలను వెళ్ళగొట్టచ్చు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరుస్తున్నారంట శిష్యులు. రైట్. సో ద ఆయిల్. ఈరోజు ఎవరెవరు తెలియదు కానీ అన్ని ఫోన్ గాక కొంతమందిలో ఏముండవు, అయినా ఎవరో ఏదో చెప్తారు, దానికోసం వీళ్ళు ఫీలింగ్ అయిపోతూ ఉంటారు. అండ్ దే క్యాస్ట్ అవుట్ మెనీ డెవిల్స్. సార్ యెషయా 61:3, ఐజయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. రైట్. ఇక్కడ చూస్తే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. రైట్. ఇక్కడ దుఃఖమునకు ప్రతిగా ఏందంట? ఆనంద తైలం అంట. సో ద అనాయింటింగ్ క్యాన్ పుట్ అన్ ఎండ్ టు యువర్ సారోస్. అభిషేకము నీ దుఃఖాలను ఆపివేస్తుంది. ద అనాయింటింగ్ క్యాన్ స్టాప్. నీకేదో కొత్తది వస్తుందని లేదు, నీలో ఆత్మను ఏం చేస్తుంది? అభిషేకము ప్రజ్వలింప చేస్తుంది. అవతల వ్యక్తిలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆయిల్లో కూడా ఏమీ లేదు, విశ్వాసం. ఇట్స్ బై. అందుకే అంటాడు అక్కడ నూనెలో ఏమీ లేదు, ప్రార్థనలో ఏమీ లేదు. ఎందులో ఉంది? విశ్వాసము గల ప్రార్థన. సో ఫెయిత్ ఈజ్ అ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. వీఆర్ జస్ట్ యూజింగ్ ఆయిల్ యాజ్ అ క్యాటలిస్ట్. ఇంగ్లీష్లో చూస్తే ద ఆయిల్ ఆఫ్ జాయ్ ఫర్ మార్నింగ్. నిరుద్యోగమా, వివాహం జరగలేదా, పిల్లలు లేరా, రోగాల, బాధల, ఐ డోంట్ నో. చాలామంది యొక్క కన్నీటి గాథ ఆగిపోనుగాక. యువర్ టీయర్స్ మే టర్న్ ఇన్ టు టీయర్స్ ఆఫ్ జాయ్. ఇట్స్ ఇన్ ద బైబుల్. హెబ్రూ 1:9, హెబ్రూస్ 1:9 చదువు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది 2 చోట్ల ఉంటుంది. 45వ కీర్తన 7లో కూడా ఉంటుంది. ఒకసారి చదవమ్మా. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను. 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రు కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఓకే, ఆల్రైట్. సో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు అని ఇక్కడ అంటారు కీర్తనలో. హెబ్రూలో ఏమనుందో చూడండి. హెబ్రూ 1:9లో నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. మనము ఎవరిని నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. యేసయ్యను నమ్మితే. ఎవరైతే యేసయ్యను ప్రేమించి ఇక దుర్నీతిని ద్వేషిస్తారో వారిని దేవుడు అంట కావాలని వారి తోటి వారి కంటే హెచ్చిస్తాడంట. సో యువర్ ఫెయిత్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ యువర్ జాబ్, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ మ్యారేజ్, యాజ్ అ స్టూడెంట్, ఇన్ ఎవ్రీ ఏరియా. ఫెయిత్ బ్రింగ్స్ ఎగ్జాల్టేషన్. అప్పుడు నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా దేంతో అభిషేకిస్తాడంట? జాయ్, టు లిఫ్ట్ యూ అప్, టు నో దట్ యు ఆర్ ఎ ఫెయిత్ మ్యాన్. ఎవరైతే యేసుని తెలుసుకుంటారో దేవుడు వారిని హెచ్చించడానికంట నూనెసి అభిషేకిస్తారంట. గాడ్ వాంట్ టు లిఫ్ట్ అప్ ఫెయిత్ పీపుల్. ఇఫ్ యు యాక్సెప్ట్ and you believe that Jesus is the Lord, you attract the anointing to be lifted up. You don't need to compare. Somebody is raising high. God will lift you up. Oil of anointing.
with oil of gladness above the fellows. So faith people are going to end the competition. పక్కన వాళ్ళతో పెట్టుకో, విశ్వాసులతో నువ్వు పోటీ పెట్టుకోవద్దు అన్నాడు. ఏదో ఒక రకంగా నెగ్గుతాడు. నువ్వు లోకంలో నెగ్గితే కొంతకాలం తర్వాత నువ్వు అందరం తిత్తుగా ఎదిగిపోతాడు. యూ డోంట్ నో. ఫెయిత్ ఈస్ వెరీ పవర్ఫుల్. లేవికాండం 8:12, లెవిటికస్ 8:12. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. సాంక్టిఫై, ప్రత్యేకింపబడ్డారంట. మనం ఎప్పుడైతే మనం యేసుని నమ్మామో, మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడో, మనం ఎవరమంట, యూ షుడ్ ఫీల్ సమ్ టైమ్స్ యు ఆర్ సాంక్టిఫైడ్. ఆయన రక్తము ద్వారా మనము పవిత్రపరచబడ్డామా లేదా? ఐఎమ్ సపరేటెడ్, యు ఆర్ సాంక్టిఫైడ్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ సాంక్టిఫైడ్. ఒక్కొక్కసారి నేను ప్రత్యేకించబడ్డాను నువ్వు ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వకపోవడం వల్ల నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తావు, కొన్ని పాపాలు పడిపోతావు. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు కొంచెం ఫీల్ అవ్వాలని చెప్పండి. ఫీల్ హోలీ. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే ఫీల్ హోలీ అనండి. హిస్ బ్లడ్ మేడ్ యూ హోలీ సో దట్ యూ విల్ నాట్ ఫాల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా నేను పరిశుద్ధుడిని నేను అనుకుంటావో, మరలా పాపంలో పడ్డానికి అవకాశం ఇవ్వకుండా భద్రంగా ఉంటావు నువ్వు. యు ఆర్ మేడ్ హోలీ బై ద గ్రేస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. నిర్గమకాండం 40:9. ఎక్సోడస్ చాప్టర్ 40:9. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. ఎప్పుడైతే యేసుని అంగీకరించావో ఆయన రక్తం నీలోకి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వెవరివి? పరిశుద్ధుడను. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలను అనండి. పక్కోళ్ళు అనుకోవచ్చు, ఏటి చేసిందంతా చేసి, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కదా. విశ్వాసంతో చెప్తున్నాను, నా యేసయ్య రక్తం మీద విశ్వాసంతో చెప్తున్నాను. డిఫై ద డౌటింగ్ వర్డ్స్, ద డిమీనింగ్ వర్డ్స్ అండ్ అప్రూవ్ ద వర్డ్ ఆన్ యువర్ లైఫ్. లూకా సువార్త 4:18, Luke 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా 61:1 కూడా చదవమా, 2 ఒకటే. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. వాట్ ఈజ్ అనాయింటింగ్? అభిషేకం ఏం చేస్తుంది? దేవుడికి నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో అది నెరవేర్చడానికి నీకు సామర్థ్యం ఇస్తుందంట. నువ్వు ఇంజనీర్వా, యుల్ బి ఏ గుడ్ ఇంజనీర్. చక్కగా కడతావు ఆ ప్రాజెక్ట్ని. నువ్వు డాక్టర్వా, నీ వృత్తిని చక్కగా నెరవేరుస్తావు, చక్కగా మందులు ఇస్తావు, అనేకులకి ఆశీర్వాదంగా మారుతావు. నువ్వు వ్యాపారవేత్తవా, చక్కగా చేసుకుంటావు. యువర్ టీచర్వా, స్కూల్వా, ఇండస్ట్రియలిస్ట్వా, వాట్ ఎవర్. ద అనాయింటింగ్ empowers you to do the work assigned to you. నీకు ఏ వృత్తిలో, రియల్ ఎస్టేట్ వ్యాపారవా, సేల్స్ మెన్నా, వాట్ ఆర్ యూ? నీ పనిలో నీకు నైపుణ్యత ఇచ్చి ఆయన నామానికి మహిమకరంగా నీవు ఊహించు వాటికంటే అధికంగా చేయడానికి దేవుడి యొక్క అభిషేకము నీకు సామర్థ్యం ఇచ్చునుగాక. యా, ద అనాయింటింగ్. 1 సమూయేలు 16:13, 1 Samuel 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అభిషేకం వస్తే ఏదో కాదు, సమ్ స్పిరిట్ విల్ టేక్ ఓవర్. అప్పటికి సంథింగ్ విల్ టేక్ ఓవర్, ఎంపవర్మెంట్, ఎ న్యూ స్పిరిట్, న్యూ పవర్. ఇప్పుడు దాకా ఎవరెవరు వారి గురి తెలియక పర్వతం చుట్టూ తిరుగుతున్నారో, మీరు మీ కుటుంబము ఈ రోజు నుంచి ఆ పర్వతం చుట్టూ తిరగడం మానేసి గురి వద్దకు వెళ్ళుదురుగాక. ద అనాయింటింగ్ స్టాప్స్ యూ రొటేటింగ్ round and round and round, wasting your time and years, energy, and shift you to your destination.
అప్పుడు దాకా మరి గొర్రెలు కాసుకునే దావీదు ఇక నా పని ఇది అని అయిపోయాడు. ద అనాయింటింగ్ ప్రిపేర్స్ యూ ఫస్ట్. సడన్గా నేను రాజు చేయదు, నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది, నేను సిద్ధపరుస్తుంది. ఇట్ ప్రిపేర్స్ యూ, దెన్ బిగిన్స్ అండ్ దెన్ ఇట్ ఫినిషెస్. ఇట్ ఆల్సో ప్యూరిఫైస్. 1 సమూయేలు 10:1 ఇక్కడ సౌలును అభిషేకిస్తాడు. 1 Samuel chapter 10 verse 1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. సౌలు కూడా అక్కడ మరి తన తండ్రి యొక్క క్యాటిల్ని చూసుకునేవాడు. సడన్గా రాజు అయిపోతాడు అని చెప్పాడు. అది నీ వల్ల కాదు, కానీ అభిషేకము నిన్ను నీ గురు వద్దకు చేరుస్తుంది. సౌలు రాజు అయ్యాడా లేదా? దావీదు గొర్రెలు కాసేవాడు, సౌలు ఏం తప్పు అయ్యండి? సో ఇద్దరు వారి వారి పనులు వదిలేసి ఏమైపోయారు? దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని పట్ల, నీ పట్ల దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఈ రోజు నుంచి ఆ చిత్తము వైపు వేగిరపడి అక్కడికి వెళ్ళుదువుగాక. దానికి కావలసినటువంటి ద్రవ్యము సామర్థ్యము నీకు ఇచ్చునుగాక. నువ్వెవరివైనావు ఏ స్థాయి. ది అనాయింటింగ్ లిఫ్ట్స్ యూ అప్ అండ్ పుషెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు అభిషేకం మిమ్మల్నే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని నీ గురు వద్దకు తీసుకెళ్తుంది అంట. ఆల్ యువర్ ఫ్యామిలీ. యూ బిలీవ్ ఇట్? వన్ మ్యాన్స్ ఫెయిత్. నీవు లోకానికి వెలుగు. నువ్వు ఇక్కడ ఉంటే నీ కుటుంబం బాగుపడడం విషయం కాదు, ఈజీగా నీ చుట్టుపక్కల కుటుంబాలు కూడా బాగుపడతాయి. వెన్ యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్ యూ కెన్ ఈజీలీ బీ లైట్ టు యువర్ ఫ్యామిలీ. ఈరోజు ఎంట్లేదేమో ఆ పిల్లలు, నీ మాట, నీ భార్య, నీ భర్త, మీ అత్తగారు రివర్స్గా ఉందేమో నీ బంధువులు, వాళ్ళు పరిస్థితులు మారిపోతున్నగాక. థింగ్స్ అనాయింటింగ్ విల్ షిఫ్ట్ ఎవ్రీథింగ్. ద అనాయింటింగ్ షిఫ్ట్స్ ఎవ్రీథింగ్. ఆదికాండం 28:18-22. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఎందుకు పోసాడు నూనె ఇక్కడ యాకోబు? ఆఫ్ కోర్స్ నూనె పోసిన తర్వాత నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి మొక్కుకుంటాడు. కానీ ఒకసారి 17 కూడా చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ యాకోబుకు వచ్చిన దర్శన మూలముగా అతనికి ఏమనుకుంటున్నాడంట? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు నాకు తెలియదు. హీ నోస్ గాడ్. తన తండ్రి ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు ఇస్సాకు. తన తాత అనేక అద్భుత కార్యాలు అనుభవం కలిగిన వాడు. అయినా ఒక్కొక్కసారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. బాధలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడా ఏంటి నా పరిస్థితి? అరే పొరపాటు చేసేసాను, తప్పు చేసేసాను, మోసం చేశాను, మేబీ ఐ లాస్ట్ ద బ్యాటిల్, నా పని అయిపోయింది అని అనుకొని తన సహోదరుడు అతన్ని చంపుదామన్నప్పుడు పారిపోయి మూట సర్దుకొని తల కింద బండరాయి పెట్టుకొని అక్కడ ఉన్నప్పుడు ఒక నిచ్చెన కనపడుతుంది. అప్పుడు దేవుడు తన తండ్రి వాగ్దానాన్ని తనకి ఇచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా దేవుడు ఈ స్థలం ముందు ఉన్నాడు. సో హీ ఫెల్ట్ ద లైవ్లీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏమంటాడో చూద్దాం. 17. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మొక్కుకొనెను. The anointing is for those who feel the presence of God. ఎవరైతే దేవుడు నిశ్చయముగా తోడుగా ఉన్నాడు అనుకుంటున్నారో వాళ్ళకేనంట అభిషేకము. They only use oil. Oil is for people who feel that God is real. This anointing is making somebody feel the presence of God lively. Maybe you don't feel the presence of God.
ఉన్నాడు దేవుడు, యు నో ఇట్, బట్ బికాస్ యూ డోంట్ ఫీల్ ఇట్, యూ డోంట్ మేక్ ఎ కమిట్మెంట్ బై అనాయింటింగ్ టు గివ్ టు గాడ్. చాలామందికి దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ యాకోబు అదే కుటుంబంలోనే ఉన్నాడు, మూడో తరం క్రైస్తవుడు. అతని కంటే ముందు ఎవరు చూశారు? హానోకు చూశాడు. చూశాడా లేదా? హానోకు ఏం చూశాడండి? సిలువే కాదు, రెండవ రాకడ కూడా చూశాడు. హీ సా ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసు వారు ఒక మాట అంటారు, అబ్రహాం ఉన్నప్పుడు కూడా నేను సో దే బోత్ నో ఈచ్ అదర్. 23వ కీర్తన 5వ వచనం, 23rd Psalm verse 5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. లుక్, ఇంగ్లీష్లో బాగుంటుంది. Thou prepare a table before me in the presence of mine enemies. Thou anoint my head with oil and my cup runneth over. దేవుడు నేను ఎప్పుడు హెచ్చిస్తాడంట తెలుసా? ఎప్పుడైతే నువ్వు నా శత్రువుల చేతిలో నేను అయిపోయాను, నేను సిగ్గుపడిపోయాను, నా పరువు పోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటావో, అయినా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు అభిషేకాన్ని తీసుకుంటావో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నుండి ఈ అభిషేకము ద్వారా నీ శత్రువులను నువ్వు జయించే చెంబడుదువు గాక. You see that now? The anointing lifts you above your enemies, your competitors. You're rising today. నిర్గమకాండం 30:31. దాని తర్వాత ఇది కూడా చదవాలా. నిర్గమకాండం 40:15. ముందు 30:31 చదవాలి. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. The anointing not only blesses you. ఈ అభిషేకము నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ ఆశీర్వాదము తరాలు రుచి వస్తారంట. You see that? Somebody, your anointing. మీలో చాలామంది యొక్క అభిషేకము రాకడ వరకు నిలకడగా ఉండును గాక. అంటే మీ పిల్లల ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే మీ పిల్లలు కూడా ఈ అభిషేకంలో నిలబడి ఉంటారు తరముల వరకు. అండ్ అనాయింటింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎ పర్సన్, ఫర్ జనరేషన్స్. 40:15 చదవమ్మా. నిర్గమకాండం 40:15. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును. సో ద అనాయింటింగ్ ఈజ్ ఫర్ ఎవర్. అందరూ చెప్పండి, అభిషేకము శాశ్వతం అనండి. వన్స్ యు ఆర్ అనాయింటెడ్ ఫర్ ఎవర్. యెషయా 10:27. Chapter 10 verse 27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. ఓకే, ఐ థింక్ తెలుగులో ఇంగ్లీష్లో బాగుంటుంది. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద డే దట్ హిస్ బర్డెన్ షల్ బి టేకెన్ అవే ఫ్రమ్ ఆఫ్ ద షోల్డర్స్ అండ్ హిస్ యోక్ ఫ్రమ్ ఆఫ్ ద నెక్ అండ్ ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. ఓకే, లెట్స్ గో టు 2 Corinthians 1:21. 2 కొరింథీయులు 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడు. The anointing establishes you. అభిషేకం ఏం చేస్తుందంట? నిన్ను స్థిరపరుస్తుందంట. అందుకే బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్. డోంట్ వేవర్. సౌలుకి అదే చెప్పాడు దేవుడు, నిన్ను అభిషేకించాను, అది శాశ్వతము. కానీ సౌలు దాన్ని పట్టించుకోలే. దావీదు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాడు, మధ్యలో పొరపాటు చేసిన అతను అభిషేకాన్ని గౌరవించాడు కాబట్టి శాశ్వతముగా అభిషేకింపబడిపోయాడు దావీదు. ద అనాయింటింగ్ ఎస్టాబ్లిషెస్ యు. ఈ రోజు నుంచి ఎవరు అటు ఇటు తిరుగులాడకుండా, కిందకే పైకి అవునా ఊగకుండా స్థిరముగా ఆశీర్వదించబడదురు గాక. ద అనాయింటింగ్ ఎస్టాబ్లిషెస్ యు. నో జోక్ విత్ ద అనాయింటింగ్. అందుకే అభిషేకం వాడు పడిపోయిన ఎక్కిరించొద్దు, లేచి స్థిరమైపోతాడు. 92:10. 90-10. 92వ కీర్తన 10వ. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఆల్రెడీ అతను పరిశుద్ధాత్మ ఉంది. అంతకుముందు దావీదును అభిషేకించాడు.
సో ఈరోజు మీ ఆత్మను ప్రజ్వలింపచేసి ఈరోజు మీలో ఉండే అభిషేకాన్ని దేవుడు ప్రజ్వలింపచేసి ఈరోజు ఈ తైలము ద్వారా మిమ్ములను గొర్రెపోతు కొమ్మ వలె మిమ్మల్ని హెచ్చించును గాక. మిమ్మునే కాదు, మీ కుటుంబంలో వారందరినీ హెచ్చించును గాక. బికాజ్ యు ఆర్ హియర్, యూ విల్ బి ఎ లైట్ టు ద వరల్డ్. లిఫ్ట్ అప్. ఇప్పుడు దాకా ఏదైతే జరగలేదు అంటున్నారో, ఈ రోజు నుంచి ఆ డైలాగులు మాట్లాడొద్దు. నాకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, అప్పులు పోలేదు, నాకు అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. కామ్గా ఉండండి. ఎందుకంటే ఈ అభిషేకం ఏదో రీతిగా పనిచేయబోతుంది. ద అనాయింటింగ్. పక్కన చెప్పు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ మాట్లాడుకుని ఉంటే మంచిదని చెప్పండి. సో ద లార్డ్ ఈస్ ప్రిపేరింగ్. ప్లీజ్ play a low key on your past. Okay? Yeah. Everybody has horrible past. Don't worry. మీ అందరికీ భయంకరమైన గతాలు ఉండొచ్చు. బట్ ద అనాయింటింగ్. సో జస్ట్ కీప్ క్వైట్. అరే నేను ఇలా అయిపోయింది, 10 years వేస్ట్ అయిపోయి, ఇలా అయిపోయింది, అలాగైపోయింది. మోషే, అరే నేను అనవసరంగా వాడిని చంపేశాను, 40 years వేస్ట్ అయిపోయాయి, 80 వచ్చేసాయి. స్టాప్ ఇట్. God is still working on you. The anointing is working. Hallelujah. పక్కన వాళ్ళు చెప్పు, గతాన్ని తలుచుకొని బాధపడక అభిషేకం పనిచేస్తుంది అనండి. స్టాప్ టాకింగ్ యువర్ పాస్ట్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. 20వ కీర్తన 6వ వచనం. యెహోవా తన అభిషక్తిని రక్షించినని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. యు సీ దట్? యెహోవా తన అభిషక్తిని రక్షించును. ఎక్కడైతే ప్రాంతంలో మునిగిపోతావు, ఓడిపోతాను, అప్పులు పాలైపోతాను, మళ్ళా ఆ పాపంలో పడిపోతాను అనుకుంటున్నావా? ఈసారి పడకుండా నిలకడగా ఉంది గాక. వాట్ ఎవర్ దే డూ, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, దేవుడు నిన్ను రక్షిస్తాడు. వై నువ్వు అభిషేకింపడ్డావు కాబట్టి యూ విల్ బి సేవ్డ్ ఇన్ జీసస్ నేమ్. బికాజ్ యు ఆర్ అనాయింటెడ్, యూ విల్ బి ప్రొటెక్టెడ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, బికాజ్ యు ఆర్ అనాయింటెడ్, యూ విల్ బి ప్రొటెక్టెడ్. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ కృపను దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చి, వరాలనిచ్చి, ఈ అభిషేకంతో వారు కలిగిన సమాధానము, ఆనందము, సంతోషముతో స్వార్థను ప్రకటించే భారము ఇచ్చి, ద్వారాలు తెరిచి అనేకులకు ఈ వెలుగుని పంచే శక్తిని, సామర్థ్యాన్ని వారికి దయచేయమని, ఇప్పుడు దాకా ఎన్నడూ జరగని కార్యాలు ఇక నుంచి మీ జీవితంలో చూచుదురుగాక. రైట్, మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేసుకొని మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళుదురుగాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.